అంజూరపు చెట్టును గురించి ఇక్కడ ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు తెలియజేయడం చూస్తున్నాం. ఈ ఉపమానంలో మనం చూస్తే ఒక యజమాని ఉన్నాడు, అతనికి ఒక పొలం ఉంది, ఒక తోట ఉంది, అది ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు కూడా ఆయన వేసుకున్న 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు, ఏ రోజు కూడా దానికి అంజూరపు పళ్ళు రాలేదు. సో దాంతో యజమానికి బాధ అనిపించింది, కోపం అనిపించింది. దీనివలన భూమి యొక్క ఫలం కూడా వేస్ట్, భూమికి భారంగా ఉంది ఈ చెట్టు, దీన్ని నరికి పారేయమంటే తోటమాలి రిక్వెస్ట్ చేశాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఓర్చుకోండి సార్, ఈ సంవత్సరం కూడా నేను మంచిగా తవ్వుతాను, మంచిగా ఎరువులు అవి పెట్టి నీళ్లు పెట్టి ఈ సంవత్సరం కూడా నేను చూస్తాను, ఈ సంవత్సరం కూడా పంట రాని ఎళ్ళ సరి మీరు చెప్పినట్లు నెక్స్ట్ ఇయర్ నరికేద్దాం సార్ అని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ యొక్క అంజూరపు చెట్టును గురించి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద నివసించిన కాలంలో తెల్లని అంజూరపు పళ్ళుండే ఒక చెట్టు ఉండేది. అంజూరపు చెట్టులో 3 రకాలుగా, అందులో ఒకటి ఏంటంటే ఈ అంజూరపు చెట్టు సంవత్సరానికి ఒక్కసారి కాపు కాసేది కాదు, 3 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే దీనికి ఫలాలు వస్తాయి. మొదటి సంవత్సరం దీనికి కేవలం అంజూరపు కాయలు పుట్టుకొస్తాయి, 2వ సంవత్సరం అవి కాయగానే ఉంటుంది, 3వ సంవత్సరం అది బాగా పండి పరిపక్వానికి వచ్చి తినటానికి రుచికరంగా ఆరోగ్యకరంగా అది ఉంటుంది. సో 3 సంవత్సరానికి ఒకసారి వచ్చే చెట్టు. ఇంకొకటి సంవత్సరానికి 2 సార్లు ఫలాన్ని ఇస్తుంది. ఇంకొక చెట్టు నిస్సాన్ మాసం అంటే మార్చి నెలలో అది ఫలాలను ఇస్తుంది. అయితే అంజూరపు చెట్టుకి ఎప్పుడైనా ఫలాలు ఉన్నాయి అంటే ఆకులు ఉంటే కనుక ఫలాలు ఉంటాయి అన్నది కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఆకులు లేకపోతే దానికి ఫలాలు కూడా ఉండవని అర్థం. సో ఈ విధంగా అనేక రకాలైన అంజూరపు చెట్లు ఉన్న ఆ కాలంలో అంజూరపు చెట్టును ఆయన ఉపమానంగా తీసుకొని మనకి బుద్ధి చెప్పాలని, మనల్ని భద్రపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొట్టమొదటిగా ఈ అంజూరపు చెట్టును గురించి చెప్పబడిన ఈ యొక్క పాఠాలు ఏంటో మనం చూద్దాం. అంజూరపు చెట్టు నేర్పే పాఠాలు, లెసన్స్ ఫ్రమ్ ఫిగ్ ట్రీ. మొట్టమొదటిగా మనం ఇక్కడ చూస్తే ఈ అంజూరపు చెట్టు ఎవరు అంటే నువ్వు నేను, యేసుక్రీస్తు చేత రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అంజూరపు చెట్టుకు సూచనగా ఉన్నారు. అయితే ఈ అంజూరపు చెట్టును గురించిన ఉపమానం దేంతో స్టార్ట్ అయింది అంటే 6వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఇంగ్లీష్లో అయితే ఎ మ్యాన్ హ్యాడ్ ఎ ఫిగ్ ట్రీ దట్ వాస్ ప్లాంటెడ్ ఇన్ హిస్ వైన్ యార్డ్ అని చెప్పి స్టార్ట్ అయింది. ఇక్కడ అంటున్నాడు, ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉంది, అందులో ఆయనే దాన్ని నాటాడు అని ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం. సో మొట్టమొదటిగా మనం చూస్తే ఇక్కడ తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈ అంజూరపు చెట్టు ఎవరి సొంతం అనేది మొట్టమొదటిది, ఆయన సొంతం. అదే మీరు మొట్టమొదటి నేర్చుకోవాల్సిన పాఠం. ఈ యొక్క అంజూరపు చెట్టు ద్వారా దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే ఆయన పొలంలో ఆయన నాటిన అంజూరపు చెట్టు, అది మొట్టమొదటిగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఈ అంజూరపు చెట్టు పట్ల సంపూర్తి అయిన అధికారం ఆయనకే ఉంది. ఈ అంజూరపు చెట్టు ఆయన తోటలో, ఆయన స్థలంలో ఆయన వెల చెల్లించి ఆయన దానికి సదుపాయం చేస్తూ, దానికి అన్ని రకాలుగా భద్రతను కల్పిస్తూ, పురుగులు చీడ పట్టకుండా, విరిగిపోకుండా, పగిలిపోకుండా, పాడైపోకుండా ఎప్పటికప్పుడు తవ్వుతూ ఎరువులు వేస్తూ దానికి బలాన్ని చేకూరుస్తూ దాన్ని కాపాడుతున్న ఆయన. ఎందుకంటే అది దారిన పుట్టిన అంజూరపు చెట్టు కాదు, అది ఆయన తోటలో పుట్టిన అంజూరపు చెట్టు. దానికి ఆయన వెల చెల్లించి దాన్ని ఆయన అక్కడ పెంచుతున్నాడు. అయితే ఈరోజున మనం కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే చాలాసార్లు మనం మిస్ అయిపోయే ఒక ముఖ్యమైన విషయం, మనం ఎవరి వారం అన్నది చాలాసార్లు మనం మర్చిపోతాం. మనం ఎవరం అనంటే మనం ఆయన వారం, ఆయన తోటలో నాటబడిన వారం అన్న సంగతి మొట్టమొదట మనం గుర్తుంచుకోవాలి. చాలాసార్లు ఆ గ్రహింపు లేకుండా మనం ఉంటాం. ఎందుకు ఆయన వారం అని అంటే మనం చూస్తే ఒకప్పుడు మనం పాపంలో జీవించాం, చీకట్లో జీవించాం. అయితే దేవుడు తన ప్రశస్తమైన రక్తాన్నే వెలగా చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు, తన పొలంలో మనల్ని నాటుకున్నాడు. సో అందుకనే మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా ఒక అంజూరపు చెట్టుతో సమానం, దాన్ని ఆయన తన పొలంలో వేసుకున్నాడు. సో ఇప్పుడు మనం ఎవరు అంటే మనం ఆయన వారం. 100వ కీర్తన 3వ వచనాన్ని మనం చూసినట్లయితే Psalm 100:3 అక్కడ మనం ఏమేమి చూస్తున్నామంటే మనము ఆయన వారము అని చెప్పి చూస్తున్నాం. అందరూ చెప్దామండి, ఎస్, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని చెప్పి మనం అక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ అంజూరపు చెట్టు ఎవరి సొంతం అంటే ఇట్ వాజ్ హిస్ అని చూస్తున్నాం, అది ఆయనది.
అని మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మనల్ని దేవుడు వెలిచి కొనుక్కున్నాడు. అందుకే మనము ఆయన వారం. జీవితంలో ప్రతిరోజు జీవిస్తున్న జీవితంలో ప్రతి క్షణం మనం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో కూడా ఈ నిర్ణయం నా జీవితం కోసం నేను తీసుకోకూడదు, ఇది నా జీవితం నాది కాదు, నా జీవితం నా దేవునిది, అందుకనే నా జీవితంలో ప్రతి క్షణం ఆయన ఇష్టమే జరగాలి అనే గ్రహింపు ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఉంది. ఆ గ్రహింపును మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఈ చెట్టు ఆయనది, నువ్వు ఆయన వాడవు. అందుకే బైబిల్ ఏమని చెప్తుందంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో, ఐజయా చాప్టర్ 43 verse 1 అక్కడ ఉంది, నీవు నా సొత్తు అని చెప్పి అన్నాడు. మనం ఎవరు అంటే దేవుని యొక్క ప్రాపర్టీ. అందుకే నీవు నా ఆస్తి అని చెప్పి అన్నాడు. 1 Corinthians చాప్టర్ 6 verse 19, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్పి రాయబడింది. 1 Peter చాప్టర్ 2 verse 9, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూసినట్లయితే, మీరు ఏర్పరచబడిన వంశమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న 4 వాక్య భాగాల్లో కూడా మనకి ఏమని చెప్తుంది? మీరు మీ సొత్తు కాదు, మిమ్మల్ని మీరే తయారు చేసుకోలేదు, మీకు మీరే వెలువనిచ్చుకొని మీకు మీరే చెట్టుగా పుట్టుకొచ్చేయలేదు, మీ ఇష్టాలు జరగడానికి వీల్లేదు. ఎందుకోసం అంటే మీరు ఆయన సొత్తు, ఆయన ప్రజలు. సో మన సొంత నిర్ణయాలు తీసుకుని మనకి మనం హాని చేసుకునే అధికారం మనకు లేదు. మన సొంత నిర్ణయాలు తీసుకొని మనకి మనమే నివాసాలు ఏర్పాటు చేసుకునే అధికారం ఏ ఒక్కరికి కూడా లేదు. మనం ఆయన సొత్తు కనుక మన మీద ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. కనుక ఈ రోజున మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది, నేను ఎవరిని అనంటే నేను దేవుని యొక్క సొత్తు. ఎవరు అండి మనం? ఎస్, మనం దేవుని యొక్క ప్రాపర్టీ. అందుకనే మొట్టమొదటిగా ఇక్కడ ఏమని స్టార్ట్ అయిందంటే తన తోటలో నాటబడిన అంజూరపు చెట్టు అనే సంగతిని మనం చూస్తున్నాం. సో తన తోటలో ఉన్న మనందరం కూడా చెట్లు, మనం ఆయనకి సంబంధించిన వారు. జీవించిన ప్రతి క్షణం కూడా నేను ఆయనకు చెందిన దాన్ని కదా, ఆయనకు చెందిన వాడిని కదా, ఆయనకి ఇష్టకరంగా జీవిస్తున్నానా లేకపోతే చుట్టూ ఉండే వారికి నచ్చేలా జీవిస్తున్నానా అని మనం ఆలోచించాలి. నెపోలియన్ చక్రవర్తి యొక్క సైన్యానికి శత్రురాజు యొక్క సైనికుడు ఒకడు దొరికిపోయినప్పుడు అతను తీసుకొని వెళ్ళి నెపోలియన్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయినాక ఈ సైనికులందరూ చెప్పారు, ఇప్పుడు నువ్వు మాకు బానిసవు, ఇక మీదట నీ రాజుకు చెందినవాడు కాదు, ఇక మీదట నువ్వు నెపోలియన్కి చెందినవాడు, ఇక మీదట నువ్వు నెపోలియన్కి చెందినవాడు అని అంటే ఆ వ్యక్తి అన్నాడు, నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని అవమానాల్లో ఉన్నా, ఎన్ని నిందల్లో ఉన్నా, ఎన్ని రకాలైన శ్రమలు నేను పెట్టబడినా నేను ఎప్పటికీ నా రాజుకు చెందినవాడినే తప్ప నెపోలియన్కి నేను చెందినవాడిని కాను అనంటే వారికి కోపం వచ్చి అవునా అని చెప్పి ఎన్ అనే ఒక మార్క్ బాగా కాల్చి, ఎన్ ఫర్ నెపోలియన్ అనే మార్క్ బాగా కాల్చి అతని చేతి మీద ముద్రేశారు. ఎప్పటికీ చెరగని ముద్రేసి, చూసావా ఇప్పుడు నీ చేతి మీద ఎన్ అనేసాం, ఇంకా నువ్వు తప్పనిసరిగా నెపోలియన్కి చెందిన వాడివే అని అంటే అక్కడ అందుబాటులో ఉన్న గొడ్డలు తీసుకొని చెయ్యి నరికేసుకున్నాడు. నా శరీరంలో ప్రతి అవయవం కూడా నా రాజుకు చెందిందే తప్ప ఏ నెపోలియన్కి చెందడానికి వీల్లేదు అని చెప్పి. అటువంటి డెడికేషన్ మనకి కూడా ఉండాలి. మన జీవితంలో ప్రతి క్షణం, ప్రతి కొమ్మ, ప్రతి ఆకు దేవుని కోసమే ఊగేదిగా, దేవుని కోసమే గాలి పీల్చేదిగా మన జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో అందుకని ఇక్కడ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన తోటలో నాటబడిన చెట్టు, అది మనమే నాటించుకునేది కాదు, మనల్ని దేవుడే నాటించి దానికి సదుపాయం చేస్తున్నాడు. ఈ ఫిగ్ ట్రీ ద్వారా, ఈ యొక్క అంజూరపు చెట్టు ద్వారా దేవుడికి మనకి నేర్పించే మొట్టమొదటి పాఠం ఏంటంటే మనము ఆయన వారము. చెప్దామండి? ఎస్. నెంబర్ 2, ఎందుకోసం ఈ యొక్క యజమాని ఈ చెట్టును ఆ తోటలో వేసుకున్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. ద పర్పస్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ. ఈ అంజూరపు చెట్టు ఏ ఉద్దేశంతో అక్కడ నాటబడింది? చాలాసార్లు మనం బ్రతుకుతాం, కానీ బ్రతుకుతున్న ఈ రోజుల్లో కొంతమంది ఒక దిశ గమ్యం లేకుండా, గురి లేకుండా బ్రతికేవారిగా మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు సమాజంలో చాలామంది యూజ్లెస్ ఫెలో అని చెప్పే మాటలు కూడా మనం చూస్తుంటాం. ఒక్కొక్కసారి ఒకే ఇంట్లో ఉండే కొంతమంది ప్రయోజకులుగాను, కొంతమంది అప్రయోజకులుగాను ఉండేటప్పుడు ఇంట్లో ఉండే అమ్మా నాన్నలే వీళ్ళిద్దరూ గొప్పలుగా నేడు పనికి మాలోడండి అని చెప్పి పరిచయాలు కూడా చేయడాన్ని మనం చూస్తుంటాం. కానీ నువ్వు రక్షింపబడిన తరువాత నీకు ఒక పర్పస్ ఉందన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. అందుకోసమనే దేవుడు ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో ఆ తోటలో ఆ చెట్టు నాటాడు. ఆమెన్.
ఎస్, దేవుని యొక్క తోటలో నువ్వు రక్షింపబడ్డావు అంటే, నిన్ను ఒక తోటలో నాటాడు అంటే నీ పట్ల దేవుడు ఒక పర్పస్ కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ పర్పస్ నీ జీవితంలో నెరవేర్చబడుతుందో లేదో నువ్వు తప్పనిసరిగా తెలుసుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది దగ్గర కొన్ని వస్తువుల్ని మనం చూస్తే అవి ఒక ఉద్దేశంతో చేయబడతాయి, కానీ కొంతమంది దాన్ని ఏం చేస్తారంటే మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారు. దాని ఉద్దేశం ఏంటి, అది దేనికోసం వాడుతున్నాం అన్నది మనం తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ఒక రోజున ఒక అడుక్కునేవాడికి, ఒక ముష్టోడికి ఒక హెల్మెట్ దొరికింది. ఆడు ఏంటంటే అమ్మా ధర్మం చేయండి అని చెప్పంటూ ఉంటే అందరూ వచ్చి హెల్మెట్లో భోజనం వేస్తున్నారు. అది చూసి హే ఏంటయ్యా ఇందులో వేస్తున్నావు అంటే, అది రోడ్డు మీద దొరికింది సార్ హెల్మెట్ అని. హెల్మెట్ బుర్రకు పెట్టుకునేది కదా, తలకు పెట్టుకునేది కదా, మంచిగా అంతా కొత్త హెల్మెట్ సార్, మంచిదే, ఎవడో పడిపోయింది దొరికింది సార్, లోపల ఉన్న స్పాంజ్ అంతా పీకేసి అడుక్కోవడానికి చెప్పలా వాడుకుంటున్నాను సార్ అని. అది ముష్టోడు చెప్పలా తయారు చేసాడు దాన్ని. అది నిజానికి నెత్తికి రక్షణ ఇవ్వడం కోసం అది ఒక పర్పస్తో తయారైంది. అదేంటంటే మన తలకు రక్షణ ఇవ్వడానికి. కానీ అది ఎప్పుడైతే ముష్టోడి చేతిలో పడిందో అది చెప్పకని తయారైపోయింది. అలాగే మన జీవితం ఎప్పుడైతే ఏ దేవుడైతే మనల్ని ఏ ఉద్దేశంతో అయితే నాటాడో ఆ దేవుని చేతిలో ఉన్నప్పుడే దాని పర్పస్ సర్వైవ్ అవుతుంది. అలా కాకుండా అది ముష్టోడు లాంటి సాతాన్ చేతిలో పెట్టామంటే అడుక్కుని చెప్పలాగే నీ బ్రతుకు కూడా తయారైపోద్ది. అందుకోసం అని చెప్పే మన జీవితంలో మనల్ని దేవుడు ఏ ఉద్దేశంతో నాటాడు, ఆ చెట్టు పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ అంజూరపు చెట్టు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే అది అంజూరపు ఫలాలు నాకు ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో దేవుడు అంజూరపు చెట్టును నాటాడు. ఎక్కడ నాటాడు? ద్రాక్ష తోటలో ఆయన అంజూరపు చెట్టును నాటాడు. మన దేవుడు ద్రాక్ష తోటను ఎందుకు వేశాడు అంటే ద్రాక్ష పళ్ళు ఆయనకి కావాలి, అంజూరపు పళ్ళు ఆయనకి కావాలి, ఒలీవల నూనె ఆయనకు కావాలి. అందుకోసమని ఆ తోటలో ఒలీవ చెట్లు ఉంటాయి, ఆ తోటలో ద్రాక్ష చెట్లు ఉంటాయి, ఆ తోటలో అంజూరపు చెట్లు కూడా ఉంటాయి. అయితే ప్రతి చెట్టు దేవుడు ఒక పర్పస్తో అక్కడ వేశాడు. కనుక ఏ ఉద్దేశంతో ఆ అంజూరపు చెట్టును వేశాడంటే ఈ అంజూరపు చెట్టు ఫలించాలి, ఈ అంజూరపు చెట్టు అంజూరపు పళ్ళనే నాకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో దేవుడు దాన్ని వేశాడు. కనుక మనల్ని కూడా దేవుడు వేసినప్పుడు అందరినీ ద్రాక్ష పళ్ళులా వేయలేదు, అందరినీ ద్రాక్ష చెట్ల కింద వేసేయలేదు. కొందరిని ద్రాక్ష చెట్లులా అయితే, కొందరిని అంజూరపు చెట్లులా అయితే, కొంతమందిని సన్నజాజుల్లా అయితే, కొంతమందిని కొబ్బరి చెట్లులా అయితే, కొంతమందిని ఇంకొకలా అయితే, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఒక్కొక్క పర్పస్తో దేవుడు ఈ లోకంలో మనల్ని వేస్తాడు. ఏంటి? ప్రతిదానికి ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. నువ్వు అనకాపల్లిలో పుట్టినా, ఆనందపురంలో పుట్టినా, అమెరికాలో పుట్టినా, రాజమండ్రిలో పుట్టినా, కాకినాడలో పుట్టినా, విశాఖపట్నంలో పుట్టినా, నిన్ను అక్కడ ఎందుకు పుట్టించాడు? వేరే వాతావరణంలో, వేరే పరిస్థితుల్లో, వేరే కష్ట నష్టాల్లో, వేరే రకమైన అనుభవాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం గుండా ఎందుకు వెళ్తారు అంటే ఆయా మార్గాల్లో నీ పట్ల దేవుడు ఒక పర్పస్ని కలిగి ఉన్నాడు. అందుకోసమని నిన్ను ఆ విధంగా పుట్టించాడు. నమ్మితే చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. సో ఈ రోజున ఆ యొక్క ఉద్దేశం ఏంటి అంటే అంజూరపు చెట్టు అంజూరపు ఫలాలు నాకు ఇవ్వాలి అని చెప్పి దేవుడు నాటాడు. ఈ రోజున నిన్ను నన్ను దేవుడు ఎందుకు తన తోటలో నాటుకున్నాడు అంటే నీవు కూడా దేవుని చిత్తానుసారంగా ఫలించాలి అని చెప్పి దేవుడు నాటాడు. ఈ రోజున నీ జీవితంలో దేవుని చిత్తానుసారంగా నువ్వు ఫలించగలుగుతున్నావా? ఈ రోజులో ఎంతోమందిని మనం చూస్తే అంజూరపు చెట్టు అంజూరు పళ్ళు వేస్తుంది, దానిమ్మ చెట్టు దానిమ్మ పళ్ళు వేస్తుంది. కానీ క్రైస్తవులుగా మనల్ని దేవుడు ఆయా ఉద్దేశాలతో ఆయా ప్రాంతాల్లో మనల్ని నాటితే మనం మాత్రం ఎవరిలాగో ఉండాలనుకునే దౌర్భాగ్య స్థితిలో అనేకసార్లు ఉన్నాం. మనం ఎక్కువగా ఎవరిని చూస్తే వాళ్ళలాగే ఉండాలని అనిపిస్తుంది కదా. మీరు ఎప్పుడైనా కొత్త సినిమా రిలీజ్ అయినాక విడుదలైనప్పుడు చూడండి, వచ్చిన వాళ్ళందరూ స్ప్రింగ్ యాక్షన్లో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఆడేంటంటే ఆ సినిమా మూడ్లో ఉంటాడు అనమాట. ఆ హీరోలాగే ఆడు ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా అయిపోతే బాగున్ను అని అనిపిస్తూ ఉంటుంది. ఏది చూస్తే అది అయిపోవాలి అనే మనస్తత్వం మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ అది కరెక్ట్ కాదన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఒక అబ్బాయి ఎక్కువగా అక్కడ డాక్టర్స్ని చూస్తూ ఉండడంతో ఎప్పుడు చూసినా చిన్నప్పుడు నాన్న నువ్వు పెద్ద అయితే ఏమవుతాడు, నేను డాక్టర్ని అవుతా అని చెప్పంటే మమ్మీ డాడీ చాలా మురిసిపోతూ ఉండేవాడు. మా అబ్బాయి విజన్ చాలా పెద్దది, వాడు డాక్టర్ని అవుతాను అని అన్నాడని. వాడికి 4th బర్త్డే వచ్చింది. 4th బర్త్డే వచ్చినాక ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషంగా చెప్పుకుంటున్నారన్నమాట. మా వాడికి చాలా చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ అవ్వాలనే అంబిషన్ అండి. ఫస్ట్ నుంచి స్టెత్ పట్టుకుంటాడు, ఇది పట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ఆంటీలు ఇద్దరు కూడా డాక్టర్లు. రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇటు అటు ఆంటీలు ఇద్దరు స్టెత్ వేసుకొని కూర్చుంటే మధ్యలో వీడు కూర్చుంటాడు. వాళ్ళని చూడడంతో వీడికి కూడా విజన్ మొత్తం ఎప్పుడు చూసినా డాక్టర్ని అవుతా అని అంటూ ఉంటాడండి అని చెప్పి మురిసిపోతూ ఉండేవారు. అవునా అని చెప్పి బంధువులు అందరూ వచ్చారు బర్త్డేకి, ఒకసారి చెప్పించండి అని పిలిచారు. నానా నువ్వు పెద్ద అయినాక ఏమవుతావురా అని అంటే రోడ్లు ఊడ్చే మున్సిపాలిటీ అవుతా అని చెప్పి అన్నాడు. అందరూ షాక్ అయిపోయారు, తల్లిదండ్రులు సిగ్గుపడిపోయారు. ఏంటా అని చూస్తే ఈ మధ్యన ఈ అబ్బాయి
కారు రాక ఆటోలో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద రెగ్యులర్గా ఊడ్చేవారిని చూశాడనమాట. దాంతో వీడికి ఏమనిపించిందంటే రోడ్లు ఊడ్చే కింద నేను అవుతా అని చెప్పి అంటున్నాడు. చాలాసార్లు మనం అలాగే ఎవరిని చూస్తే వాళ్ళలా ఉండాలని మనకు అనిపిస్తుంది. కానీ మన జీవితంలో ఎవరిని చూస్తే వాళ్ళలాగా ఉండడం కాదు. ప్రభువా, ఏ ఉద్దేశంతో నన్ను ఈ భూమి మీద నాటేవో నీ చిత్తానుసారంగా ఉంటానని నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. సో నీ పర్పస్ ఏంటి? ఈ రోజున నువ్వు 30, 40, 50, 60, 70 సంవత్సరాలు బతికేవే, నీ నుంచి దేవుడు ఆశిస్తున్న ఫలాలు నీ దగ్గర నుంచి దేవుడు పొందుకోగలుగుతున్నాడా? ఈ ఫిగ్ ట్రీని ఎందుకు దేవుడు వేసాడంటే ఆయనకు అంజూరపు ఫలాలు కావాలి. నిన్నేసిన దేవుడు నీ దగ్గర నుంచి ఫలాలు ఆశిస్తున్నాడు. ఆ ఫలాలు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో మనం ఎటువంటి ఫలాలు ఫలించాలంట? బైబిల్లో ఉంది, వెలుగు ఫలము ఫలించుడి అని చెప్పి దేవుడు రాయించాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మాథ్యూ చాప్టర్ 3 verse 8, మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని చెప్పి దేవుడు ఇక్కడ రాయించాడు. ఎలాంటి ఫలాలు ఫలించాలంట? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మీరు దేవుని తోటలో నాటబడ్డారు అన్న దానికి సూచనగా ఉన్న ఫలాలు మీ నుంచి రావాలరా అని చెప్పి బైబిల్లో రాయబడింది. ఇంతకుముందు నువ్వు చీకటి అయి ఉన్నావు, చీకటి ఫలాలే ఫలించావు. కానీ ఇప్పుడు నువ్వు దేవుని తోటలో నాటబడ్డావు. దేవుడు వెలిచ్చి నిన్ను కొన్నాడు. ఇప్పుడు నీలో దేవుడు ఫలాలను ఆశిస్తున్నాడు. ఏం ఫలాలు కావాలంట? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి అని చెప్పన్నాడు. నువ్వు మారు మనసు పొందావు అనడానికి నీలో ఆ ఫలాలు కనిపిస్తున్నాయా? నువ్వు మారు మనసు పొందావు అనడానికి సూచనగా నీ నోటి మాట, నీ యొక్క చూపు, నీ నిర్ణయాలు, నీ యొక్క స్పందన, వాటన్నిటిలో ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే నీ జీవితంలో ఇంకా పాతదాన్నే నువ్వు ఇంకా నీ జీవితంలో ఉంచుకున్నావా? ఒకసారి ఆలోచించండి. అనేక మంది ఆ పాపపు చీకటి ఫలాల్ని ఫలిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎంతో గాయాన్ని కలుగజేస్తుంది. అందుకనే దేవుడు ఫలించేవారంటే ఆయనకి చాలా ఇష్టం. ఏ తోటమాలైనా, ఏ యొక్క రాజైనా, ఏ అధికారైనా, ఏ యొక్క తోట యజమానైనా ఫలించే ఫలాలు రావాలనే దేన్నన్నా వేసుకుంటాడు తప్ప అది రానిదిగా ఉంటే ఎవరికి సంతోషంగా ఉంటుంది? అందుకనే మన జీవితంలో కూడా మనం ఫలించేవారుగా ఉండాలి. అందుకే అన్నాడు, మీరు మారు మనసుకు తగిన ఫలాల్ని ఫలించండి అని చెప్పన్నాడు. యోసేపుని గురించి బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది, నాకు చాలా చాలా ఇష్టమైన మాట. యాకోబు సంభవింపబోయే విషయాల్ని ప్రవచనాత్మకంగా చెప్తూ ఆదికాండం 49వ అధ్యాయంలో, జెనసిస్ చాప్టర్ 49 verse 22, అక్కడ యోసేపుని గురించి 22వ వచనంలో, యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ అని చెప్పి రాయించాడు. ఎంత మంచి మాట. యోసేపుని గురించి ఏమని రాయబడిందంటే, యోసేపు ఫలించెడి కొమ్మ. చెప్దామా అండి? మరలా చెప్దామండి? ఇంకా బిగ్గరగా చెప్దామండి? ఎస్, యోసేపు ఫలించెడి కొమ్మ, నీటి ఊట యొద్ద ఫలించెడి కొమ్మ అని చెప్పి చెప్పబడ్డది. సో యోసేపును చూసి దేవుడు ఎందుకు మురిసిపోయాడు అంటే, యోసేపును ఒక పర్పస్తో భూమి మీద దేవుడు పుట్టించాడు. తన పొలంలో వేసుకున్నాడు, ఒక అంజూరపు చెట్టును వేసుకున్నట్టే యోసేపు ఫలించాలి అని దేవుడు కోరుకున్నాడు. అక్కడ బైబిల్లో ప్రవచనాత్మకంగా యోసేపు గురించి చెప్పమన్నట్లుగానే యోసేపు ఫలించాడు. ఈ రోజున మనం ఏం ఫలించాలండి? సింపుల్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం ఏం ఫలాలు ఫలించాలో ఆ ఆత్మ ఫలాలు దేవుడు అక్కడ రాయించాడు. గలేషియన్స్ చాప్టర్ 5 verse 22 ఏమనుంది? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. సో ఇవన్నీ ఏంటి అంటే ఆత్మఫలములు అని చెప్పన్నాడు. యోసేపు ఇప్పుడు ఎవరు అంటే ఫలించెడి కొమ్మ. మంచి ఫలాలు ఫలించాలి అంటే కొంత కష్టపడాలి. కుళ్ళు ఫలాలు, కుళ్ళిపోయిన ఫలాలు, పిచ్చికాయలు కాయాలంటే ఎవ్వరూ కష్టపడిన అవసరం లేదు. దానికి ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు. కొండల్లోని, గుట్టల్లోని, అడవుల్లోని పిచ్చి మొక్కలు ఎన్నో మెలిసిపోతూ ఉంటాయి. వాటికి రుచి పచ్చి ఉండదు, ఆరోగ్యం కూడా ఉండదు. మనల్ని దేవుడు ఫలించేవారిగా ఉండాలని దేవుడు తన తోటలో నాటాడు. యోసేపు ఫలించాడు కొమ్మ అన్నాడు. ఏం ఫలాలు ఫలించాడు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న ఫలాలు మీరు జాగ్రత్తగా యోసేపు జీవితాన్ని చూస్తే ఆ ఫలాలన్నీ కూడా యోసేపు ఫలించాడు. అందుకని యోసేపు ఫలించెడి కొమ్మ అని చెప్పన్నాడు.
నేను మరలా చెప్తున్నాను, ఒక్కొక్కరిని ఒక్కొక్క చెట్టుగా దేవుడు ఒక్కొక్క రకంగా ఎందుకు నాటాడు అంటే ఆ చెట్టు ఫలాలు, ఏ ఫ్రూట్ అన్నా మీరు తిన్నప్పుడు అది ఆరోగ్యదాయినిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఫ్రూట్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కదా. ఫిగ్ ట్రీ గురించి మనం చూస్తే ఆ యొక్క అంజూరపు చెట్టు యొక్క ఆ ఫ్రూట్లో ఉండే ఆ యొక్క విలువ ఏంటంటే కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది, ఎసిడిటీ తగ్గిస్తుంది, క్యాన్సర్కి కూడా మెడిసిన్ లాగా పూర్వం కట్టుకడుతూ ఉండేవారు. దానివలన హార్ట్ డిసీజెస్ తగ్గుతూ ఉంటాయి, ముఖం మీద వచ్చిన మొటిమలు తగ్గుతూ ఉంటాయి, అందమైన రూపాన్ని ఇవ్వగలుగుతుంది. ఇవన్నీ కూడా ఆ ఫలంలో ఉన్న విలువలు. అలాగే ద్రాక్ష హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. ఇలా ఒక్కొక్క ఫలంలో ఒక్కొక్క ఔషధ గుణం ఎలా అయితే ఉందో, కొన్నిట్లో 4-5 ఔషధ గుణాలు ఎలా ఉన్నాయో, అలాగే నువ్వు ఫలించే ఒక ఫలంగా సమాజానికి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, సువాసనిచ్చేదిగా, రుచినిచ్చేదిగా నువ్వు ఉండడమే కాదు, అది దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలి. అందుకనే ఇక్కడ ఆత్మ ఫలాల గురించి చెప్తూ దాన్ని యోసేపుని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, యోసేపు యొక్క జీవితాన్ని మీరు చదివితే యోసేపు ఫలించడి కొమ్మ అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా యోసేపులో ఉన్నదేంటో తెలుసా? విశ్వాసం అనే ఫలం ఉంది. అన్నలారా, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, నన్ను దేవుడు దీవిస్తాడు అంటే అవిశ్వాసం కలిగించే అనేకమైన పరిస్థితులు అతని ముందుకు వచ్చాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన జీవితంలో మనం ఆత్మఫలాలు ఫలించాలి అని అనుకున్నప్పుడు వ్యతిరేకమైన పరిస్థితులు గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. సో నీకు విశ్వాసం అనే ఫలాన్ని నువ్వు ఫలించాలి అనుకున్నప్పుడు నమ్మలేనటువంటి పరిస్థితులు నీ ముందుకు వస్తూ ఉంటాయి. వాటి ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసం అనే ఫలాన్ని నువ్వు ఫలించాలి అని నువ్వు తెలుసుకోవాలి. యోసేపు విశ్వాసం ఎంత గొప్పదంటే, దేవుడు అతన్ని ప్రైమ్ మినిస్టర్ని చేస్తామన్నాడు, విశ్వసించలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? అన్నయ్యలే పగబట్టిరి, మరింత పగబట్టిరి అని 3 సార్లు రాయబడింది. వాళ్ళు పగబట్టి అన్నయ్యలు గోతులో తోసేసి, ఏంట్రా తమ్ముడు నీ వాగ్దానం, నువ్వేంట్రా గోతులో ఉన్నావు, మేమేంట్రా బయట ఉన్నాం, నువ్వేంట్రా హెల్ప్ అని అంటున్నావు, నీకు దేవుడు ప్రైమ్ మినిస్టర్ చేస్తామన్నాడు కదా అని అంటూ ఉంటే విశ్వాసం సన్నగిల్లిపోలేదు. ఏదో తెలియక బుద్ధిమాలి అలా మాట్లాడాను అన్నయ్య, ప్లీజ్ సారీ హెల్ప్ మీ, నాకు కూడా కొంచెం భోజనం పెట్టు అని వాళ్ళతో కలిసిపోలేదు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అదే అన్నయ్యలు అమ్మేశారు, అయినా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఇంట్లో నుంచి చెరసాల్లో వేసేశారు, అయినా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవుడు చేస్తాడు అని విశ్వాసం ఉంది కనుకనే అతని జీవితంలో దేవుడు పిక్ టు ప్రెజెంట్ టు ప్యాలెస్, ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ని చేశాడు. హల్లెలూయా! అది విశ్వాసం అనే ఫలం అతనిలో ఉంది. అదేవిధంగా ఆశా నిగ్రహము అనే ఫలం అతనిలో ఉంది. పొతీఫరు భార్య నాతో సైనించమని, పాపం చేయమని ప్రేరేపించినప్పుడు, ఇంత ఘోరమైన పాపం నేను ఎలా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి పారిపోవడం ద్వారా ఆశా నిగ్రహాన్ని కలిగి ఉన్న యోసేపులో ఆ ఫలాన్ని మనం చూడగలుగుతున్నాం. అందుకే నేను అంటున్నాను, మన జీవితంలో ఫలం ఫలించడానికి అక్కడ అవకాశం రావాలి కదా. అందుకోసమనే పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు ఆశా నిగ్రహం అనే ఫలాన్ని నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసం అని చెప్పి ఆశా నిగ్రహం అనేది అతనిలో ఉంది. దీర్ఘ శాంతం అతనిలో ఉంది. ఎందుకోసం? చెరసాల్లో 2 సంవత్సరాలు ఉన్న అందరూ రిలీవ్ అయిపోతున్నా అలా ఉన్న అదే దీర్ఘశాంతంతో కూల్గా ఉన్నాడు తప్ప ఏ రోజు యోసేపు దేవుని మీద సనిగినట్టుగా మనం చూడం. దీర్ఘశాంతం అనేది అతనిలో ఉంది, సమాధానం అనేది అతనిలో ఉంది. మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఇంకా ప్రేమ అనేది అతనిలో ఉంది. ఎందుకోసం అంటే అన్నయ్యలు తోసేసి అమ్మేసి అతడు చచ్చిపోయాడని నాన్నకి చెప్పి బాషరాని దేశానికి అమ్మేసిన తర్వాత ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయినాక ఇస్రాయేల్ దేశంలో కరువు వచ్చింది, ఐగుప్తులో సమృద్ధి వచ్చింది. దాని మీద అధికారిగా యోసేపే ఉన్నాడు. అన్నయ్యలందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఏమనాలి యోసేపు? దొరికర్రా, ఆ రోజు నన్ను తోసేస్తారా, అమ్మేస్తారా, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కుమ్మేస్తాను చూడండిరా అని చెప్పి మొత్తం అందరినీ పట్టుకొని దంచేయాలి. కానీ యోసేపు వారిని చూడగానే అతనికి వచ్చింది ఏంటి తెలుసా? కనికరం, ప్రేమ పుట్టుకొచ్చింది. మేడ మీద పడి ఏడ్చాడు, నాన్న బాగున్నాడా, మీరు నన్ను నమ్మేశారు కదా, యోసేపు నేనేనరా, భయపడకండి అని చెప్పి వారి కుటుంబం అంతటిని సంరక్షించాడు. ప్రేమ అనే ఫలాన్ని ఫలించాడు. నువ్వు ప్రేమ అనే ఫలాన్ని ఫలించాలనే నువ్వు ప్రేమించలేనటువంటి భయంకరమైన వ్యక్తుల్ని నీ ముందుకు తీసుకొచ్చి దేవుడు పెడతాడు. అప్పుడే నువ్వు ప్రేమ అనే ఫలాన్ని ఫలించడానికి అవకాశం ఉంటుంది. నీకు అన్నీ కావాల్సినవన్నీ ఇచ్చేస్తుంటే వారి మధ్య నువ్వు ప్రేమ అనే ఫలం ఎలా ఫలించేస్తావు? ఫలించలేవు. అందుకే ప్రేమించలేని వ్యక్తుల్ని నీ ముందుని పెడతాడు, అప్పుడు ఫలించాలి నువ్వు కదండి. క్షమించలేని వ్యక్తుల్ని ముందు పెడతాడు, అప్పుడు క్షమాపణ అనే ఫలాన్ని నువ్వు ఫలించాలి. అందుకోసమని యోసేపు ఫలించడి కొమ్మ. ఏంటండి?
అక్కడ మీ పేరు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి. శామ్యూల్ ఫలించెడి కొమ్మ రాసుకోండి మీ పేరులో. దెబోరా ఫలించెడి కొమ్మ కదండి. అనిత ఫలించెడి కొమ్మ. డానియల్ ఫలించెడి కొమ్మ. ఎంత బాగుంది కదా. ఫలించెడి కొమ్మ. మురిసిపోతాడండి దేవుడు, ఫలాలను చూసి మురిసిపోతాడు. అందుకని బైబిల్లో ఏముందో తెలుసా, మీ ఫలములను బట్టి మీ దేవుడు మహిమపరచబడతాడు అని చెప్పుంది. కనుక ఈ రోజున మనం ఫలించాలి అనే మనస్సు మనకుందా? దేవుడు ప్రతిసారి మనల్ని చూస్తుంది ఏంటో తెలుసా, నువ్వు ఫలిస్తున్నావా లేదా అనేది. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో అనేక మంది ఆత్మ ఫలముల కంటే ఆత్మ వరముల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఎంతోమందిని మనం చూస్తే ఆత్మ ఫలాలు అనేది దేవుడు మహింపరచబడతాడంట. బైబిల్ అదే చెప్తుంది కదా. మీరు చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. జాన్ చాప్టర్ 15 verse 8. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. చూసారా, మన జీవితంలో మనం ఫలించడం ద్వారా మన దేవుడు మహిమపరచబడతాడు. ఈ రోజుల్లో మనం చాలామందిని చూస్తే, సంఘం కావచ్చు, సేవకులు కావచ్చు, సమాజాన్ని టోటల్గా చూస్తే ఆత్మ ఫలాల కంటే ఆత్మ వరాల మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఎవరైనా సరే ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చి, అన్న ఆత్మఫలాలు ఫలించాలని ప్రార్థించేయండి అని ఎవరన్నా అడుగుతారేమో అని చూశాను. ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు కూడా అలాంటి మాట లేదు. ప్రతి ఒక్కరు కూడా అన్న గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వరాలు, ఆత్మ వరాలు నాకు కావాలన్నా, ఆత్మ వరాల కోసం ప్రార్థన చేయండి అన్న అని చెప్పి అనేక మంది అంటారు. అనాయింటింగ్ అన్నది నువ్వు కావాలనుకున్నప్పుడు ఆత్మ వరాల కంటే ఆ పరిశుద్ధాత్మ నింపుదలతో ఆత్మ ఫలాలు కలిగి ఉండాలని మొట్టమొదటి ఆశ కలిగి మనం ఉండాలి. దేవుడు మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకి ఆత్మ ఫలాలు లేకుండా మనకు అనేకమైన వరాలు ఉండి మనం దేవుని గురించి అందరికీ ప్రకటించి దేవుడు గొప్పోడని చెప్పి వారిని ప్రభు వైపు నడిపించి మనం నరకంకి పోతే ప్రయోజనం ఏంటి? ఆత్మఫలాలు లేకపోతే దేవుడు అన్నాడు, ఫలించని ప్రతి కొమ్మ నరికి అగ్నిలో వేస్తా అన్నాడు. మరి నువ్వు ఫలించకుండా నీకు వరాలు వస్తే నువ్వేం చేస్తావు? వరాలు తీసుకొని నువ్వేం చేస్తావు? ఈ రోజున ఎందుకు అనేక మంది వరాల మీద, వరాలు మనం ఆశించాలి తప్పకుండా, కానీ వరాల కంటే ముందు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? ఆత్మలో వర్ధిల్లుట, ఆత్మ ఫలాన్ని కలిగి ఉండుట అన్న దాంట్లో ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు? వరాలు అనేవి ఈ రోజున ఎక్కువ మంది ఎందుకు కోరుకుంటున్నారు తెలుసా? అందరూ కాదు, కొందరు. ఎందుకు కోరుకుంటున్నారంటే, వరాలు అనేవి ఎవరిలో ఉంటే వారికి ఫేము నేము వస్తుంది కనుక కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫేమ్ కోసం, నేమ్ కోసం అనేక మంది వరాలను కోరుకునేవారుగా ఉన్నారు. పాస్టర్ గారు, నేను ప్రార్థన చేస్తే జనాలు దబ్బని పడిపోవాలండి, టచ్ అంటే అక్కడ వెళ్ళి పడిపోవాలండి, నేను వెళ్ళి టచ్ చేయగానే ఎల్లు ఊగి కింద పడిపోవాలండి, నేను ప్రవచనాలు చెప్పాలి, దర్శనాలు చెప్పాలి. ఇటువంటి ఆశతో కొంతమంది ఎందుకుంటున్నారో తెలుసా? వారందరూ కూడా అందరి ఫోకస్ వారి వైపుకి త్రిప్పబడాలి. వారందరూ ఏం చేస్తారో తెలుసా? దేవునికి చెందాల్సిన మహిమ వారి వైపుకి నా వల్లనే జరుగుతుంది అనే పరిస్థితిలోనికి రావడం కోసం కొందరు మాత్రమే, నేను అందరూ అనట్లేదు, కానీ ఎక్కువ మంది వరాల మీదే ఆశపడుతున్నారు. వరాలు దేవుడు తప్పనిసరిగా ఇస్తాడండి, కానీ నువ్వు ఫలించినప్పుడు వరాలు దేవుని నామ మహిమార్థం నువ్వు వాడతావు. నువ్వు ఫలించలేని వ్యక్తివైతే నీకు వరాలుంటే నువ్వు నీ మహిమ కోసం వాటిని వాడతావు. అందుకోసం అని చెప్పే మొట్టమొదటి మనకు కావాల్సింది ఫలాలు. వరాలు అంటే ఏంటండి? ఇంగ్లీష్లో ఏమంటారు? గిఫ్ట్స్. ఏమంటారండి? గిఫ్ట్. గిఫ్ట్స్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు బర్త్డే అవుతుంది, బర్త్డే అయితే నాకు వచ్చినాక నాకేమైనా గిఫ్ట్ తెచ్చావా బర్త్డేకి వచ్చినప్పుడు అని ఎవడైనా అడుగుతాడా? ఎప్పుడన్నా? చిన్నప్పుడు ఒకడు అడిగాడు నన్ను, ఆడరే బర్త్డేకి రారా అంటే సరదాగా వెళ్ళిపోతే గిఫ్ట్ తేకుండా వచ్చేటి అని అన్నాడు. ఓ ఇలా కూడా అడుగుతారా అని చెప్పి అనుకున్నాను. సాధారణంగా ఎవరన్నా ఏమంటారు, ఏమన్నా మీరు గిఫ్ట్స్ అయితే ఇస్తే మాత్రం నేను తీసుకోనండి అన్నాడు. లోపల మాత్రం తీసుకోవాలనే ఉంటుంది, బయటకు మాత్రం గిఫ్ట్స్ వద్దండి అని చెప్పాను. బర్త్డేకి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ మన బర్త్డేకి వస్తారు. వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ మనల్ని ప్రేమించి మనల్ని ఇష్టపడి వారికి ఉన్న దాంట్లో బెస్ట్ గిఫ్ట్ నీకు ఇస్తారు. ఫ్రెండ్, నువ్వంటే నాకు ఇష్టం, నీ లక్షణాలు నాకు ఇష్టం, నువ్వు ప్రేమ కనికరం కలిగిన వ్యక్తివి, ఇదిగో ఫ్రెండ్ ఇది గిఫ్ట్ అని చెప్పి నిన్ను ప్రేమించి నీకు ఒక గిఫ్ట్ ఇస్తారు. అంతేగాని నువ్వు అందరినీ గిఫ్ట్లు తండి నా పుట్టినరోజు కానీ అడగవు కదా. అలాగే గిఫ్ట్ అనేది దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఆత్మఫలాలు ఫలిస్తున్నప్పుడు దేవుడు నీకు ఆత్మ వరాలు ఇవ్వడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. గిఫ్ట్స్ అనమాట, వాటిని గిఫ్ట్స్. ఫ్రెండ్ తీసుకో గిఫ్ట్స్ అనిస్తాడు. అలా గనక నువ్వు తీసుకుంటే ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా దేవుని నామ మహిమార్థం నువ్వు వాడతావు. ఆమెను చెప్దామా? ఎస్. అందుకని ఈ రోజున వరాలు అనే దానికంటే నువ్వు ఫలించడానికి ఇష్టపడు. అప్పుడు పరలోకపు తండ్రిగా నువ్వు వరాల గురించి కూడా అడగొచ్చు, తప్పేం కాదు. నా అన్న నాకు ఇది దయచేయని అడిగినట్లు మనం అడగొచ్చు వరాలు.
కానీ దానికంటే ముందుగా మనం ఫలించినప్పుడు మన పరలోకపు తండ్రి మనకి సర్ప్రైజింగ్గా ఆ వరాలన్నీ మనలోంచి ఆపరేట్ అయ్యేలా దేవుడు చేస్తాడు. ప్రతి పరిశుద్ధాత్మ కార్యం మన జీవితం నుంచి జరగడం అనేది సమాజం చూసేలా దేవుడు చేస్తాడు. కనుక ఈ రోజున దేవుడు మన దగ్గర కోరుకుంటుంది ఏంటో తెలుసా? మీరు ఫలించండి. అంజూరపు చెట్టును ఒక పర్పస్తో వేశాడు, ద్రాక్ష చెట్టును ఒక పర్పస్తో వేశాడు, నిన్ను ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో వేశాడు, నన్ను ఒక ఉద్దేశంతో వేశాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశంతో వేశాడు. అయితే ఏ ఉద్దేశంతో వేసినా నువ్వు ఫలిస్తున్నావా? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఫలించుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతిసారి కూడా మనం ఈ ఫలించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ రోజున మనం చూసినట్లయితే అనేకమైన చెట్లు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. ఇక్కడ యజమాని దాని దగ్గరికి వచ్చినప్పుడు ఆ చెట్టుకు అలవాటు అయిపోయింది, ఫలించకపోవడం అలవాటు అయిపోయింది. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. నేను ముందే చెప్పాను, అంజూరపు చెట్టుకు ఆకులు ఎక్కువగా ఉన్నాయంటే ఫలాలు ఉన్నాయని లెక్క అనమాట. అందుకని అంజూరపు చెట్టు ఆకులు చూసే వచ్చేసింది అనుకున్నాడు. ఈ సంవత్సరం కూడా దానికి ఫ్రూట్ లేదు. ఆ చెట్టుకు అలవాటు అయిపోయింది. దేవుడేమంటాడులే, పర్వాలేదులే, 2 సంవత్సరాలు ఏమైనా అన్నాడేంటి, 3వ సంవత్సరం ఏమైనా అన్నాడేంటి, 4వ సంవత్సరం ఏమైనా అంటాడేంటి, అలాగే చర్చికి వెళ్ళి అలా వెళ్ళిపోదాం అంతే అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ఎన్ని సంవత్సరాలైనా ఫలాలు లేనివారుగా ఉంటారు. 3 సంవత్సరాలు చూస్తే ఈ చెట్టుకి అలవాటు అయిపోయింది. దానికి ఫలించకపోవడం అనేది అలవాటు. అదేదో చిన్న మొక్క కాదు, అది పుచ్చిపోయిన దాన్ని నువ్వు ఫలాలేవని అడగట్లేదు. 3 సంవత్సరాలు చూశాడు, దానికి ఆయనే సదుపాయం చేశాడు. అయినప్పటికీ కూడా దాని నుంచి ఆయనకి ఎటువంటి ఫలాలు కూడా కనబడకపోవడం అనేది మనం చూస్తున్నాం. సో ఈ రోజున దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన దేవుడు మన వైపుకి చూస్తున్నప్పుడు మనం ఫలించగలుగుతున్నామా? ఆ ఫలాలు మనం ఇవ్వగలుగుతున్నామా? ఆయన ఆశను తీర్చగలుగుతున్నామా? అనేక సార్లు మనం దేవుడా నాకేం చేసావని అడుగుతాం. ఒక్కసారి గనక అసలు నువ్వు నాకేం చేసావని దేవుడు అడిగితే నీ నోటి నుంచి చెప్పడానికి ఒక్కటి ఉందా? ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజు మన కడుపు నిండా అన్నం పెట్టి, చల్లగా కంటి నిండా నిద్రనిచ్చి, చక్కగా శ్వాసను పీల్చుకొని, చక్కగా కుటుంబంతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండే ఎన్నో మేలులు దేవుడు చేస్తేనే ఈ రోజున మనం ఇక్కడ కూడుకున్నాం. ఆ దేవుడు బిడ్డ, నువ్వు నా కోసం ఏం చేసావు, నువ్వు నా కోసం ఏం ఫలించావు, ఏ ఫ్రూట్ నా కోసం నువ్వు తెచ్చావు అని అంటే నీ దగ్గర ఏం సమాధానం ఉంటుంది? 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టును చూస్తున్నాడు, ఫలితం అనేది రాలేదు. ఆ ఫలితం అనేది రాక అక్కడ ఏం చేశాడో తెలుసా? ఈ చెట్టును నరికే అని చెప్పి అన్నాడు. ఏమన్నాడండి? నరికే అన్నాడు. ఫలింపని ప్రతి చెట్టు నరికే అని చెప్పాడు. బైబిల్లో దేవుడు ఆ మాటను ఎంత స్పష్టంగా చెప్పాడంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం, కట్ ఇట్ డౌన్ అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం కదా. చూడండి ఒకసారి, మాథ్యూ చాప్టర్ 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చాలు. ఇక్కడ ఏమనుందంటే, ఈ యజమానుడు చెప్పాడు, యజమానుడితో తోటమాలి అన్నాడు, సార్ ఇంకా 1 ఇయర్ సార్, 1 ఇయర్ ఛాన్స్ ఇవ్వండి, ఇంకా తవ్వుతా, ఈ చెట్టుకి మంచిగా ఎరువులు వేస్తా, మంచిగా నీళ్ళు అందిస్తా, సారం కలిగేలా చేస్తా, 1 ఇయర్ ఛాన్స్ ఇవ్వండి సార్. ఈ సంవత్సరం కూడా దీనికి మంచిగా వాక్యం అందేలా చేస్తా, ఈ సంవత్సరం కూడా ఆత్మీయ సందేశాలు వినేలా చేస్తాను, ఈ సంవత్సరం అన్నా వాక్యం విని ఫలిస్తుందేమో, ఇంకో 1 ఇయర్ ఇవ్వండి సార్, బోనస్ ఇయర్ సార్, ఎక్స్టెండెడ్ ఇయర్ సార్ అని చెప్పి తోటమాలి యజమానిని వేడుకుంటే ఓకే అన్నాడు. ఈ సంవత్సరం చూడండి సార్, ఈ సంవత్సరం కూడా వాక్యం విని మారకపోతే కనుక సరే మీరు చెప్పినట్టే వేసేద్దాం అని చెప్పి ఈ యొక్క తోటమాలి యజమానితో చెప్పాడు. మన దేవుడు దీర్ఘశాంతం గలవాడు గనక ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాడు, మనకి బోనస్ ఇయర్స్ మనకి దేవుడు ఇస్తున్నాడు. ఎందుకోసం తెలుసా? మనం ఫలించాలి, 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 సమాజానికి దేవునికి మహిమకరంగా జీవించాలి అని చెప్పి దేవుడు మనకి ఎక్స్టెన్షన్స్ ఇస్తున్నాడు. అయితే ఈ సమయంలో మనం దేవుని కోసం ఫలించగలుగుతున్నామా? ప్రతి క్షణం మనం ఊగిపోవాలి, ఉవ్విళ్ళూరిపోవాలి. అయ్యా ఈరోజు నేను ప్రేమ అనే ఫలాన్ని ఫలించానా? క్షమాపణ అనేది నాలో ఉందా? దీర్ఘశాంతం నాలో ఉందా? కనికరం అనేది ఉందా? దయ అనేది ఉందా? జాలి అనేది ఉందా? అయ్యా నాకు నీ కృప చూపించు అని దానికోసం ఉవ్విళ్ళూరిపై పిచ్చెక్కిపోయినట్టు అయిపోవాలి. దేనికోసమో తెలుసా? ఆత్మ ఫలాలు ఫలించడం కోసం. ఆశ మనలో ఉంటే మనల్ని చూసి దేవుడు మురిసిపోతాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే గొడ్డలి వేరునే చెట్టు ఉందంట. ఈ సంవత్సరం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి చెట్టు పైన కూడా గొడ్డలు అలా ఉందంతే, వేర్ల మీద. ఈ సంవత్సరమైనా ఫలిస్తుందా? ఈ సంవత్సరమైనా ఫలిస్తుందా? ఫలించలేదా అంతే. ఇంకా నరికిన ఆ చెట్టు ఎక్కడ పడుతుందంట? అగ్నిలోనే పడుతుంది, నరకంలోనికే అది పడుతుంది.
అందుకోసమనే మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ప్రతి చెట్టు అనే మనిషి యొక్క వేర్ల మీద దేవుని గొడ్డలు పెట్టబడి ఉంది. మనం ఫలిస్తే మనల్ని దేవుడు ఉంచుతాడు. మనం ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎంత బేగ ఫలించకపోతే నరికేద్దామా అని చూసే దేవుడు కాదు మన దేవుడు. దీర్ఘ శాంతం గలవాడు. ఈ సంవత్సరం అన్నా నేను పాపాన్ని విడిచిపెడతాను, చీకటిని విడిచిపెడతాను, చెడ్డ ఫలాలు ఫలించను, మారు మనస్సుకు తగిన ఫలాల్ని ఫలిస్తాను అనే నిర్ణయం తీసుకొని మనం ఫలిస్తే మనల్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కనుక ఈ రోజున ఇకనైనా ఫలించాలనే మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మనం ఫలించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనం ఫలించగలం? ఒకే ఒక మాట అండి, దేవునితోనూ ఆయన లేఖనాలతోనూ ఎక్కువ సమయం మనం గడిపితేనే మనం ఫలించగలం. మొదటి కీర్తన 3వ వచనంలో ఏమని రాయబడింది? Psalm 1:3, యెహోవా ధర్మశాస్త్రమునందు చెప్పండి, ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. చూసారండి, మనల్ని దేవుడు సీజనల్ ఫ్రూట్ కింద ఉండాలని ఆశపట్టలేదు. దేవుడు ఎప్పుడు ఫలించే చెట్లుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే ఇక్కడ అన్నాడు, దివారాత్రం ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారో, డే అండ్ నైట్ అని మనం చూస్తున్నాం, ఎవరైతే ఎక్కువగా ధ్యానిస్తారో వారు ఫలిస్తారు అని చెప్పన్నాడు. అంతేకాదు, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నాలో ఉన్న ప్రతి వారు ఫలిస్తారు అన్న. నువ్వు ఆయనతో, ఆయన నీతో అంటు కట్టబడాలి. అప్పుడు ఆయనలో ఉన్న సారం, రసం నీలోనికి ప్రవహించి నీకు కూడా యేసుకున్నటువంటి ఆ గొప్ప లక్షణాలు అబ్బుతాయి. అందుకోసమనే నువ్వు ఫలించాలి అంటే ఒకే ఒక్క మార్గం, దేవునితో ఎక్కువగా సంబంధాన్ని పెంచుకో, ఏకాంతంగా గంటల తరబడి దేవునితో గడపడం నేర్చుకో. అప్పుడు నువ్వు ఫలిస్తావు. యోసేపు ఫలించడి కొమ్మ. చెప్దామండి, ఎస్, నిన్ను కూడా దేవుడు అలా పిలాలని ఆశపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇది నాన్న నీ సన్నిధిలో ఆరాధించే ఈ ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ నామం నాకే మహిమ కలుగును గాక. విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రించబడినట్లు దీవించమని అడుగుచున్నాం. ప్రతి బిడ్డను పేరు పేరున యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఇక్కడున్న అందరిపై నీ ప్రశస్తమైన కల్వరి రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఈ వారమంతా నీ రెక్కల నీడలో కాపాడమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.